పెట్టి చిగురుటాకుల వణికిన కోస్తా జిల్లాలు. బెజవాడ గుంటూరులో ఏకదాటిగా కుండపోత, చుండూరులో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షం. నదుల్ని తలపించిన జాతీయ రహదారులు. కాజా టోల్ ప్లాజా వద్ద మునిగిన NH-16 రాకపోకలకు తీవ్ర అంతరాయం. పొంగిపొర్లుతున్న వాగులు, డ్రైన్లు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద. నిండుగా ప్రవహిస్తున్న బుడమేరు. పొలాల్లోనే మునిగిన రైతుల పంట కలలు. చెరువులకి గండి. వేల ఎకరాల మునక. మరో 2 రోజులు భారీ వర్షాలు. IMD 4 మృతి. బెజవాడలో మ్యాన్హోల్లో పడి టీడీపీ నేత మృత్యువాత. వేర్వేరు చోట్ల నీటిలో కొట్టుకుపోయి మరో 2. కూలింగ్ చెట్టు ఢీకొని మరొకరు. కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి మొద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వానలను దంచుకొడుతున్న మంగళవారం అర్ధరాత్రి, బుధవారం ఏకతాటిగా కొన్ని గంటల పాటు పడిన భారీ వర్షాలతో కోస్తాంధ్ర చిగురుటాకులో వణికిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నేడు కూడా అతి భారీ వర్షాలు తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం. వాయుగుండంగా మారుతుందని అంచనాలు. కొండవీటి వాగులో కొట్టుకుపోయిన కారు బెజవాడ గుంటూరు జలమయం కావడంతో. గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ తాడేపల్లిలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు. బాపట్ల NTR గుంటూరు జిల్లాలో 44,000 హెక్టార్ల పంటల మనక. జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష. గుంటూరు NTR జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది? బెంగళూరు, హైదరాబాద్ తరలిపోతే హైకోర్టు. విశాఖను IT హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆలోచన. పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రోత్సాహకాలు. కంపెనీల ఏర్పాట్లతో ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది. నామమాత్ర పేరుతో భూ కేటాయింపులని సంకుచిత దృష్టితో చూడకండి. తద్వారా వచ్చే ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలి. పెట్టుబడులు రాకుండా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోతుంది. కాగ్నిజెంట్కు భూ కేటాయింపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.